తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతికి పవర్ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక పీసీసీ పీఠం మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చీఫ్ అయితే పార్టీల అధ్యక్షుడే చీఫ్. అందుకే ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లు కొందరు మంత్రులయ్యారు, ఇంకా మరికొందరు సీనియర్లు ప్రభుత్వం బయటే ఉన్నారు. అందుకే పలువురు నేతలు పీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్నారు. గాంధీ భవన్ బాస్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలెవరు? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవి కూడా ఆయన దగ్గరే ఉంది. పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినప్పటికీ ఆయనకు 2 బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఉంటాయని పార్టీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికలు కూడా పార్టీకి కీలకం గనుక పూర్తికాలం పీసీసీ చీఫ్ ఉండటం అవసరమని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే సంక్రాంతి పండుగలోగా గాంధీ భవన్ కు కొత్త చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయం సేకరించినట్లు సమాచారం. సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవిని బీసీకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. గతంలో 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నేతలే పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దీంతో అదే ఫార్ములాను ఇప్పుడు అమలు చేయాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. అందుకే పీసీసీలలో కీలకంగా ఉన్న సీనియర్ బీసీ నేతలు ఇప్పుడు ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవిని ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిలు ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తనకే పీసీసీ చీఫ్ పదవి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మద్దతు తనకే ఉందని అంటున్నారు మహేష్ గౌడ్. మరో నేత మధు యాష్కి కూడా ఏఐసీసీ తనకే మద్దతు ఇస్తుందని రాహుల్ తన పేరే సూచిస్తున్నారని చెబుతున్నారట. ఇక అంజన్ కుమార్ యాదవ్ కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరో 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వస్తున్నందున జనవరిలో సంక్రాంతిలోగానే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొత్త నేతను నియమించాలని పార్టీ హైకమాండ్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే పీసీసీ పీఠం మీద కూర్చోవాలనే ఆసక్తి ఉన్న నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ప్రయత్నిస్తున్న ముగ్గురిలో ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.